ఇంతకు విశ్రాంతిలో ఎంతమంది ఉన్నారండి? విశ్రాంతిలో ఎంతమంది బతుకుతున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. విశ్రాంతి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? విశ్రాంతి ఎక్కడుందన్నయ్య మాకు? లేదన్నా వేదంలోనే ఉన్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లాగా సరిగా ఎత్తాలా, వేదంలోనే ఉన్నా అన్నయ్య అన్నా. ఇంతమంది అవిశ్వాసులు ఉన్నారా? అమ్మో, నేను చెప్పే వాక్యం అంతా ఎటుపోయిందో ఏమో. ఇంతమంది అవిశ్వాసులు ఉన్నారా? నా పరువు తీశారు కదండి. వేదంలో ఉన్నారా విశ్రాంతిలో ఉన్నారా అంటే వేదంలోనే ఉన్నామని చెయ్యి ఎత్తారు. విశ్వాసం వేదన రెండు కలిసి ఉంటాయా? విశ్వాసం ఉన్న దగ్గర వేదన ఉంటుందా? పెద్దగా చెప్పండి. వేదన ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు వేదన ఉంది మాకు అన్నారు, చేతులు ఎత్తారు. ఇప్పుడు మీ దగ్గర విశ్వాసం ఉన్నట్ట ఊడినట్ట? పరువు తీశారుగా. విశ్రాంతి విశ్వాసం ఉన్న వాళ్ళకు దొరికిద్ది. విశ్వాసం ఉన్నవాళ్ళు కలవరంలో వేదంలో బతకరు, విశ్రాంతిలో బతుకుతారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే వేదంలో బతుకుతారు. దేవుడు ఉన్నాడని నమ్మావు, ఆయన రక్తంలో కడగబట్టడానికి తీర్మానము చేశావు, కడగబడ్డావు. ఆయన్ని సేవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, వెంబడిస్తున్నావు. కానీ వేదంలోనే బతుకుతున్నాను అంటున్నావు. ఏం విశ్వాసం నీ విశ్వాసం? నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే వేదంలో కాదు నువ్వు బ్రతకాల్సింది, వేడుకలో బతకాలి. ఆక్రందంలో కాదు, విశ్రాంతిలో బ్రతకాలి. ఎందుకంటే నువ్వు దేవుని మీద అనుకున్నావు కదా, నీ గుండెల్లో భరోసా ఉంది కదా. ఇంకా వేదన ఎక్కడుంటుంది? వేదన లేదు, శోధన లేదు, వీళ్ళు అబద్ధం పాడుతున్నారు. స్తోత్రం. ఇందాకేమన్నారు? వేదంలోనే బతుకుతున్నారు. ఇప్పుడు నేను పాట ఎత్తుకోగానే ఏం పాడుతున్నారు? శ్రమలు ఎన్నైనా ఏ విధమైనవైనా కృంగిపోవద్దు. విశ్వాసం ఉంచు. దేవుని చేతిలో నీ జీవితం ఉంది, నీ వారి జీవితం ఉంది. అది ఆయన చేయి దాటిపోదు. నీ పరిస్థితులు నీ చేతులు దాటినట్టు అనిపించవచ్చు, దేవుని చేతులు దాటిపోలేవు. ఎందుకంటే దేవుని చేయి అంత పెద్దది. ఎంతవరకు పోయినా దాన్ని మళ్ళీ వెనక్కి తేగలిగే దమ్ము సత్తా దేవునికి ఉంది. అది నమ్ము. రూఢి అని నమ్మితే ఇక నీకు భయం ఎక్కడ, వేదన ఎక్కడ? దేవుణ్ణి ఎరగని అన్ని జనులండి భయంలో వేదనలో బతికేది. దేవుణ్ణి ఎరిగిన నీకు నాకు వేదన అక్కర్లేదు, దుఃఖం అంతకన్నా అక్కర్లేదు, కుంగుబాటు కుములుబాటు అవసరం లేదు. ఆయన విశ్రాంతిలో నెమ్మదిలో వర్ధిల్లండి. మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రభువా, నీ సన్నిధిలో ఇంతవరకు నీ బిడ్డలు నాయన కొన్ని సంగతులు విన్నారు. వేసవి ఎండ ప్రతికూలతలు భయంకరంగా ఉన్నా నీ సన్నిధిని ప్రేమించి నీ పాదాల చెంతకు వచ్చినటువంటి నీ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు లేఖనంలో ఘనులు అని వ్రాయించినటువంటి వ్యక్తుల జీవితాల్లోంచి కొన్ని పాఠాలు ఈవేళ నేర్చుకున్నాం. బాప్తిస్మా ఇచ్చే యోహాను జీవితంలో కొన్ని, బెరయ సంఘ విశ్వాసుల నుంచి కొన్ని, అలాగే షునేము స్త్రీ దగ్గర నుంచి కొన్ని సంగతులు మేము నేర్చుకున్నాం. మేము ఎలా ఉండాలో, ఎలా వ్యవహరించాలో, ఎక్కడ నోరు తెరవాలో, విశ్వాస విషయంలో ఎలా ఉండాలో, ఇతరుల విషయంలో ఎలా ఉండాలో, దైవజనుల విషయంలో ఎలా ఉండాలో అనేక సంగతులు ఈవేళ మాకు నేర్పావు. నీకు స్తోత్రాలు నా ప్రభువా. నీకు గౌరవాన్ని చూపి నీ దాసులకు గౌరవాన్ని చూపినటువంటి వ్యక్తులు ఎంత అద్భుతంగా దీవించబడ్డారో ఆ సంగతులన్నిటిని కూడా ఈరోజు మేము గ్రహించాం. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి కూడా ఈ పాఠాలన్నిటిని అవగాహన కల్పించి ఎలా బ్రతకాలో నేర్పండి దేవా.
నడతలను నాకు మాకు నేర్పండి, పద్ధతులను నేర్పండి, వివేచన జ్ఞానము దయచేయండి. ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరిచి, వేదన నుండి, శోధన నుండి విడిపించి, రోగము నుండి, దరిద్రత నుండి విడిపించి, సమస్త విధముల ఆశీర్వాదములతో నింపి వర్ధిల్ల చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.